ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కోట్ చూసారు కదా, ఇది నేను 5 పీసెస్ వేస్ట్ క్లాత్లతో ఒక బాక్స్ షేప్లో చూడండి, స్క్వేర్ షేప్లో పీసెస్ కట్ చేసుకుని కోట్ని రెడీ చేశాను. చూడండి, 2 కలర్స్, 3, 4, 5 మొత్తం ఈ 5 కలర్స్తో నేను ఈ కోట్ని రెడీ చేశాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకుని వేస్ట్ 8 ఇంచెస్, లెంత్ 14 ఇంచెస్, క్రాస్ బ్యాక్ 13 ఇంచెస్. 13 ఇంచెస్ని బై 2 చేసుకుంటాం కదా, 6.5 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చి కోట్ కదా, నార్మల్గా అయితే క్రాస్ బ్యాక్ ఎంత తీసుకుంటామో అంత ఆర్మ్ హోల్ తీసుకుంటాము. కోట్ అయితే 1 ఇంచ్ ఎక్సెస్ తీసుకుంటాం, 7.5 తీసుకుంటాం. 1/2 ఇంచ్ షోల్డర్ స్లాంట్, చెస్ట్ 8 ఇంచెస్. ఫిట్టింగ్ 1 ఇంచ్ ఫిట్టింగ్ తీసుకున్నాం మనం, ఎక్సెస్ 1 ఇంచ్ తీసుకున్నాము, 1 ఇంచ్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ క్రాస్ నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ క్రాస్ తీసుకోవాలి. 3 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ నెక్ డీప్. ఇలా షేప్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే షేప్లో ఫస్ట్ కటింగ్ చేసుకుని, ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కదా, చూడండి, నెక్ షేప్ కోసం ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్. నెక్స్ట్ ఫ్రంట్ షేప్ తీసుకుంటే కోట్కి బాగుంటుంది. నెక్స్ట్ షోల్డర్, ఫ్రంట్ డీప్ తీస్తాం కదా ఎప్పుడు, అలాగే తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్లు చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ లాగా రెడీ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వేసుకుని కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్నాం కదా, అయ్యాక నెక్, షోల్డర్, కింద పార్ట్ కూడా లోడింగ్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసుకున్నాక చుట్టూరు కటింగ్ చేసుకోవాలి. ఎక్సెస్ అంతా కటింగ్ చేసుకుంటుంది. చిన్న చిన్న నాట్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకుంటాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ కూడా సేమ్ అలాగే ఎక్సెస్ అంతా కటింగ్ చేసుకుని చిన్న చిన్న నాట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటాం. బ్యాక్ ఇది ఫ్రంట్. ఇలా సెట్ చేసుకుని షోల్డర్ సైడ్ ఫిట్టింగ్ కూడా వేసుకోవాలి. చూడండి, సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ అయ్యాక కోట్ అంతా ఇలా వస్తుంది.